హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య హోమ్ తెలుగు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి. ఇక మీరు చూస్తున్న ఈ క్షేత్రం అయితే అన్నవరం సత్యదేవుని క్షేత్రం అండి. చాలా ప్రాముఖ్యత కలిగిన అన్నవరం సత్యదేవుని క్షేత్రం అన్నమాట. చాలా మహిమాన్వితమైనది. ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయండి. మాఘమాసం కదా, మాఘమాసం అంటేనే సత్యదేవునికి చాలా ఇష్టమైన మాసం అన్నమాట. అంటే ప్రతిరోజు ఇక్కడ వ్రతాలు పూజలు జరుగుతూనే ఉంటాయి, కానీ ఒక విశిష్టమైన మాసం అనేది ఉంటుంది కదా, అదే మాఘమాసం అండి. సత్యదేవునికి చాలా ఇష్టమైందన్నమాట. ఇక్కడ శివకేశవులు ఇద్దరు అమ్మతో కలిసి ఒకే పీఠంపై శక్తి నిలయంగా వెలిసిన క్షేత్రం అండి. ఈ ఒక్క అన్నవర క్షేత్రాన్ని మనం దర్శించేంతనే అన్ని క్షేత్రాలు దర్శించిన పుణ్యభాగ్యం అయితే మనకు కలుగుతుంది. ఇక్కడ సత్యనారాయణ స్వామికి తులసి దళాలతో పూజ, అలాగే పక్కనే ఉన్న పరమేశ్వరుడికి బిల్వ దళాలతో పూజ, అమ్మకేమో కుంకుమార్చన, అన్నీ కూడా ఏకశయ్యపై జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ కింద మండపంలో అయితే చెప్తూ ఉంటారు కదండి, రాగి రేకుతో సహా ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా కొలువై ఉన్నారని. అందుకనే మొత్తం సర్వదేవతలు కలిసిన క్షేత్రం అని చెప్తారు. అలాగే రామచంద్రస్వామి డైలీ కూడా ఇక్కడ ఊరేగింపుగా పైన స్వామి దగ్గర నుంచి క్షేత్రపాలకుడు అండి అన్నవరానికి ఈ రామచంద్రుడు. అలాగే మీరు కింద చూస్తున్నారు కదా వనదుర్గ అమ్మవారు, అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా రోజు రామువారిని తీసుకుని వెళ్ళి దర్శించుకొని చుట్టూ తిప్పుకొని వస్తూ ఉంటారండి. మనం అందరం కూడా చక్కగా చూడొచ్చు ఆ సమయంలో వెళ్తేని. ఉదయం సాయంత్రం కూడా రామచంద్రుల వారు ఆ గుడిలోంచి ఉత్సవ విగ్రహాలను తీసుకుని వెళ్ళి ఊరేగింపుగా పైన సత్యదేవుని దగ్గరికి తీసుకువెళ్తారు. అలాగే కింద వనదుర్గ అమ్మవారి దగ్గరికి కూడా తీసుకుని వెళ్తారనమాట. అందుకనే క్షేత్రపాలకుడు భద్రాద్రి రామచంద్రమూర్తి ఇక్కడ అని చెప్తూ ఉంటారు. కొండ కిందేమో కనకదుర్గమ్మ వారు ఉంటారు, పైనేమో వనదుర్గమ్మ వారు ఉంటారు, రామచంద్రుడు ఉంటాడు, అలాగే పరమేశ్వరుడు ఉంటాడు, సత్యవతీదేవి, సత్యనారాయణ స్వామి అందరూ కొలువై ఉంటారండి ఈ ఒక్క క్షేత్రాన్ని సందర్శించినంతనే. అలాగే మాఘమాసం కావడం వల్ల పెళ్ళిళ్ళు అయితే చాలా ఎక్కువగా జరుగుతున్నాయండి. ఇక్కడ ఇంకా ఈ చెట్టు చూసారు కదా, రావి చెట్టు చాలా పురాతనమైన చెట్టు అండి. నా చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న కూడా తీసుకువెళ్తున్నారు. ఎప్పటి నుంచో ఉందండి ఈ చెట్టు. చాలా వేల ఏళ్ళ నాటి చెట్టు అన్నమాట. చాలా ప్రసిద్ధిగాంచిన చెట్టు. ఇక్కడ ప్రదక్షిణ చేసి దీపం వెలిగించుకుంటారండి. చుట్టూ కూడా విఘ్నేశ్వరుడు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివలింగం అన్నీ కూడా ప్రతిష్ఠించి ఉంటాయండి ఇక్కడ. ఇంకా సర్వదేవతామూర్తులు కూడా కొలువై ఉంటారు కదా ఇక్కడ అందరూ కూడాని. మనం పట్టుకెళ్ళిన పూజా ద్రవ్యాలతో ఇక్కడ స్వయంగా మనమే పూజ చేసుకోవచ్చు. ఎదురుగుండా ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఇలా గోశాల ఉంటుందండి. మీరు పక్కన వినిపిస్తూనే ఉంటాయి మీకు మాటలు. నేనేమి కూడా వాయిస్ ఆఫ్ చేయలేదన్నమాట. ఎలా ఉండేది అలాగే ఉంచేసానండి. ఎందుకంటే పాటలు ఏమీ లేవు కాబట్టి, అన్నీ కూడా మైక్లో చెప్పే మాటలే కాబట్టి అలా ఉంచేసాను. కాపీ రైట్స్ ఏమీ రావనే అనుకుంటున్నాను. వస్తే కనుక తీసేయాలి. ఎందుకనో నాకు ఈ మాటలు అవి డిలీట్ చేయాలని అనిపించలేదండి. న్యాచురల్గా ఇలా ఉంచేస్తేనే బాగుంటుందని అనిపించింది ఈ వీడియోకి అయితేని. అందుకే అలా ఉంచేసాను. పక్కన నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇక ఈ గోశాల చూసారు కదా, గోవులకి దానా ఇక్కడ అమ్ముతూ ఉంటారండి. మనం పట్టుకొని వెళ్ళి స్వయంగా తినిపించవచ్చు. ఒక్క రోజుతో కాదు, మనం రోజు కూడా గోవుకి ఎంతో కొంత
దానాగా ఇవ్వాలనుకున్న వాళ్ళు అక్కడ మనం దక్షిణ రూపంలో ఇవ్వచ్చు, లేదా డిబ్బీ ఉందండి అందులో వేసేయచ్చు. ఇక్కడ వేసినవన్నీ కూడా గో సంరక్షణకే ఉపయోగిస్తారంట. చూసారా కొత్త వధూవరులు ఎంత మంది ఉన్నారో అండి, వేళ్ళ మీద లెక్క పెట్టలేమన్నమాట. అన్ని జంటలు ఉన్నాయి. ఈ స్వామి అన్ని జంటలను కలిపారన్నమాట ఈ మాఘమాసంలోని. మాఘమాసం అనే కాదండి, ఎప్పుడు కూడా ఇక్కడ పూజలు, పునస్కారాలు, పెళ్ళిళ్ళు చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి. చాలా బాగుంటుందన్నమాట ఈ క్షేత్రం అంతా కూడాని. కానీ పూర్తి క్షేత్రాన్ని అంతా తీయడం నా వల్ల అయితే అవ్వలేదండి. నేను తీసిన కొద్ది మాత్రం మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే ఇంకా ప్రతి గుడి దగ్గర ఉంటుంది కదండి స్వామివారికి ఉపయోగించిన పువ్వులు, అలాగే గోమూత్రం, ఆవు పేడతో తయారు చేసిన ధూప్ స్టిక్స్, అలాగే అగరబత్తీలు, ఇంకా పంచగవ్య ఇవన్నీ కూడా అమ్ముతున్నారండి. పక్కన కావాల్సిన వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. నేనైతే ఈ కొత్త జంటలు చాలా ఎక్కువగా ఉన్నారు కదా అని అలా వీడియో తీశాను. ఇంకా మొబైల్ బాగు చేయించడానికి ఇవ్వాలండి, అందుకోసమని మళ్ళీ వీడియోలు ఏమన్నా డిలీట్ అయిపోతాయేమో అని ఈ వీడియో ఉంది కాబట్టి నేను పోస్ట్ చేద్దామని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. చూస్తున్నారు కదా చాలా కోలాహలంగా ఉంది గుడి అంతా కూడాని. ఇక మొబైల్స్ అయితే నాట్ అలౌడ్ కదా, లోపలికి తీసుకెళ్ళినవారు. అందుకోసమే నేను ఈ బయట అంతా కూడా మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ చూపించాలంటే ఇంకా చాలా ఉన్నాయండి. నేనైతే అవన్నీ తిరగలేదు. ఒకవైపు నుంచి మొదలు పెట్టామంటే ఇంకో వైపుకు వచ్చేసరికి ఇంకా మనకి దర్శనం అన్నీ అయిపోతూ ఉంటాయి. మేము దర్శనం చేసుకోవడానికి వెళ్ళామన్నమాట. అప్పుడు తీసిన వీడియో అండి ఇది. చూస్తున్నారు కదా శిఖరం గోపురం అయితే చూపిస్తున్నాను. ఇలాగ 4 వైపులా కూడా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అన్నవర క్షేత్రం తెలియని వాళ్ళంటూ ఎవరు కూడా ఉండరు. ఈ స్వామి మనం ప్రతిసారి కూడా ఆపదలో కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తారండి. అలాగే మనం మొక్కుకున్న మొక్కులను కూడా యథావిధిగా చెల్లించాలన్నమాట. వ్రతం చేయించుకుని హడావుడిగా వచ్చేయడమే కాదండి, వ్రత ప్రసాదాన్ని కూడా మనం స్వీకరించే రావాలి. కథలో చెప్తారు కదా, ప్రసాదం తినకుండా వచ్చేయడం వల్ల ఆ షావుకారికి ఎంత ప్రమాదం జరుగుతుందో. అప్పుడైతే స్వామివారు కాబట్టి రక్షించారు. ఇప్పుడు మనల్ని ఎవరు రక్షించారు చెప్పండి. అందుకని ఏదైనా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ పనులన్నీ పక్కన పెట్టుకొని ప్రశాంతమైన మనసుతో ఆ దేవుణ్ణే స్మరిస్తూ అక్కడ కొద్దిసేపు గడిపి రావడం, అక్కడ ప్రసాదం తినడం, అలాగే భోజన సదుపాయం కూడా ప్రతి గుడిలోనూ ఉంటుంది కదా, అవన్నీ కూడా తిని రావడం చాలా మంచిదండి. మనకి ఎప్పుడూ ఉండే పనులే. ఈ వీడియో చూసారుగా, ఎలా ఉందనేది కామెంట్